Identify the region of spectral lines of electromagnetic spectrum when electron transition takes place from higher energy level to n equal to 3, 4, 5 in atomic spectrum of hydrogen is. అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ నుంచి ఎన్ వాల్యూ 3, ఎన్ వాల్యూ 4, ఎన్ వాల్యూ 5కి వస్తుంది. అయితే ఆ సిరీస్ నేమ్ ఏంటి? ఆ సిరీస్ నేమ్ ఏంటి? ఎస్, ఎలా చెప్తారు? Spectral lines of electromagnetic spectrum when electron transition takes place from higher energy level n equal to 3, higher energy levels to n equal to 3, 4, 5 in atomic spectrums వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్ అనుకోండి. ఇది ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, ఇది సిక్స్త్ లెవెల్. ఓకే, సో ఎక్కడికి వస్తున్నాయి ఎలక్ట్రాన్స్? 3కి వస్తుంది. అండ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి 4కి వస్తుంది, హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి 5కి వస్తుంది. ఫైనల్గా 3 అనేది ఇక్కడ n1 వాల్యూగా తీసుకుంటే n1 ఈక్వల్ టు 3గా కన్సిడర్ చేస్తే n1 వాల్యూ 3 ఏది మీకు చూపిస్తుంది? n1 ఈక్వల్ టు 1 అయితే అది ఏ సిరీస్ చెప్పండి? లైమన్ సిరీస్, రైట్? ఇఫ్ n1 ఈక్వల్ టు 2, లైమన్ సిరీస్ అపియర్ ఇన్ యూబీ రీజన్. సో n1 వాల్యూ 2 అయింది అనుకోండి, ఎలక్ట్రాన్స్ అన్ని 2కి వచ్చి చేరాయి అనుకోండి, అది ఏ సిరీస్లో అపియర్ అవుతుంది? సిరీస్ మనకి బామర్ సిరీస్లో అపియర్ అవుతుంది. అదేది విజిబుల్ రీజన్ అవుతుంది. సో ఇప్పుడు n1 ఈక్వల్ టు 3 అయినా, n1 ఈక్వల్ టు 4 అయినా, n1 ఈక్వల్ టు 5 అయినా, ఈ సిరీస్లన్నీ కూడా మనకి ఏ రీజన్లో ఫామ్ అవుతాయి చెప్పండి? ఇన్ఫ్రారెడ్ రీజన్లో ఫామ్ అవుతాయి. అంటే ఈ సిరీస్లన్నీ కూడా మనకి ఇన్ఫ్రారెడ్ రీజన్లో ఫామ్ అవుతాయి. సో ఆన్సర్ అప్పుడు ఏదవుతుంది? సి అవుతుంది. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ థర్డ్ లెవెల్కి జంప్ చేసినా, లేదా ఎలక్ట్రాన్ ఫోర్త్ లెవెల్కి జంప్ చేసినా, ఎలక్ట్రాన్ ఫిఫ్త్ లెవెల్కి జంప్ చేసినా, ఇవన్నీ సిరీస్లు ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఇన్ఫ్రారెడ్ రీజన్లో కనిపిస్తాయి. ఎస్ ఆర్ నో? అంటే ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్రారెడ్ రీజన్ అవుతుంది. విజయవాడ ఎఫ్ఎం రేడియో స్టేషన్ బ్రాడ్కాస్ట్ అట్ ఫ్రీక్వెన్సీ Vijayawada FM radio station broadcast at frequency of 103.4 megahertz. The wavelength of the corresponding radio waves is, అంటే మీకు వేవ్ లెంత్కి, ఫ్రీక్వెన్సీకి, వేవ్ నెంబర్కి రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఒకటి ఇచ్చాం. ఏంటో చెప్పండి? సి ఈక్వల్ టు న్యూ ల్యాండా. గుర్తుందా ఫార్ములా? సి ఈక్వల్ టు న్యూ ల్యాండా. ఎసాను ద న్యూ ఈక్వల్ టు ఏమవుతారు? సి బై ల్యాండా. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ల్యాండా వాల్యూ అడిగారు కదా. సో ల్యాండా ఈక్వల్ టు ఏమవుతుంది? సి బై న్యూ. వాట్ ఈస్ సి? సి ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. చెప్పండి, వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ గివెన్ హియర్ 103.4 megahertz. సో megahertz means 1 mega equal to 10 power, yes, 10 power 6 or 10 power 8? 10 power 6. 1 mega means 10 power 6. గుర్తుపెట్టుకోండి, మెగా అంటే 10 power 6. మెగా స్టార్ చిరంజీవి, మెగా ఫ్యాన్స్ అంటే 10 power 6. అంత 10 power 6 అంటే ఎన్ని? 10 lakhs, 10 crores, 100 crores? ఎంత 10 power 6 అంటే? చెప్పండి ఎవరైనా. సో దీన్ని మనం 3 × 10⁸. సో కింది దాన్ని కూడా 10⁸లోకి మార్చుకోవడానికి నేనేం చేస్తున్నాను? దీన్ని కూడా 10⁸లోకి చేంజ్ చేశాను. చేస్తాను, ఇలా చేంజ్ చేయొచ్చా? 103.4 × 10⁶ని 1.034 × 10⁸గా రాసుకున్నాను. ఇప్పుడు 10⁸ 10⁸ ఏమవుతాయి? క్యాన్సల్ అవుతాయి. 3/1 అంటే 3నే. అంటే ఆన్సర్ 3కి దగ్గరలో ఉంది, సెలెక్ట్ చేసుకోండి. ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 3కి దగ్గరలో ఉంది. ఏది ఉంది చెప్పండి? 2.9 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 2.9 ఇన్ మీటర్స్. ఏమవుతుంది? వేవ్ లెంగ్త్ 2.9 ఇన్ మీటర్స్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. మీకు అర్థం కాలేదా? ఇంటూ 100/100 చేయండి. బై 100 చేస్తే 0.8 షిఫ్ట్ అవుతుంది. 1.03. 10⁶ × 100 is how much? 10 power 8. 10⁶ సో ఇక్కడ 1 మెగా అంటే దాని అర్థం ఏంటి? మెగా హెర్ట్జ్ అంటే దాని అర్థం ఏంటి? 10⁶ హెర్ట్జ్. ఓకే, 10⁶ హెర్ట్జ్. మెగా మీన్స్ 10⁶. With what velocity must an electron travel so that its momentum is equal to that of a photon of wavelength 663 nanometer? So ఎలక్ట్రాన్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తే అది ఫోటాన్ వేవ్ లెంత్ 663 నానోమీటర్కి ఈక్వల్ అవుతుంది. ఎంత వెలాసిటీతో ఎలక్ట్రాన్ ట్రావెల్ చేస్తే ఆ వేవ్ లెంత్ 663 నానోమీటర్కి మ్యాచ్ అవుతుంది.
అంటే ఇది డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా మీరు యూజ్ చేయాలి. ఇక్కడ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా గుర్తుంది కదా అందరికి, ఏంటది? లాంబ్డా ఈక్వల్ టు h/mv. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో దీన్ని మనం వి ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. వి ఈక్వల్ టు h/m ఇంటూ లాంబ్డా. లాంబ్డా వాల్యూ ఇచ్చేసారు. లాంబ్డా వాల్యూ ఎంత ఇచ్చారు? 663 నానోమీటర్ ఇచ్చారు. ఇది లాంబ్డా వాల్యూ. ఓకే, అండ్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, అది ఆల్రెడీ మీకు తెలుస్తుంది. మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎంత? ఎస్, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈస్ 9.1 ఇంటూ 10⁻⁻31 kg. దిస్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. మీకు హెచ్ వాల్యూ కూడా తెలుసు కదా. హెచ్ వాల్యూ ఏంటి? 6 పాయింట్. హెచ్ ఈస్ ద ప్లాంక్ కాన్స్టెంట్. ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ చెప్పండి. 6.6 ఇంటూ 10⁻⁻34. By mass of the electron, how much it is? 9.1 into 10⁻⁻31 kg. And wavelength in nanometer given. So 1 nanometer equal to how many meters? 10⁻�9 meters. Right. So 663 nanometer undi. Then ela raskochu 663 into 10⁻⁻9. Okay. So ela raskochu kada. దీన్ని నేను రౌండ్ ఫిగర్ చేసేస్తా. అన్నిటిని రౌండ్ ఫిగర్ చేసేసి నియరెస్ట్ ఆన్సర్స్కి మనం దీన్ని చేయాలి. ఓకే, నియరెస్ట్ ఆన్సర్కి దీన్ని మనం సాల్వ్ చేద్దాం. రైట్. సో 6.6ని 66 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా. 10⁻⁻34 రాస్తున్నాను. ఈ 9.1ని నేను అప్రాక్సిమేట్లీ 10కి ఈక్వల్ చేసుకుంటాను. 9.1ని అప్రాక్సిమేట్లీ 10కి ఈక్వల్ చేసుకుంటా. సో 10 into 10⁻⁻31 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 10⁻⁻30 అవుతుంది. 10⁻⁻30 అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఈ 663ని అది 9.1ని పెంచాం కాబట్టి 660ని కొంచెం తగ్గిద్దాం. 660 చేద్దాం. 660 దీన్ని 660 చేస్తాం. 660 into 10⁻⁻9 ఏమవుతుంది? 66 into 10⁻⁻8 అవుతుంది. ఓకే, 660ని ఇంటూ 10⁻⁻9తో చేస్తే 66 into 10⁻⁻8తో మనం చేసేసుకోవచ్చు. రైట్. ఇది అప్రాక్సిమేట్లీ దేనికి దగ్గర వస్తుందో చూసుకోండి. 66 క్యాన్సిల్ చేయండి. రైట్. సో ఇక్కడ 10⁻⁻30, ఇక్కడ కూడా 10⁻⁻30 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఇంకా 10⁻⁻4. ఈ -8 కూడా పైకి వస్తే ఎంత దగ్గర? +8. 663 into 10⁻⁻9 నానోమీటర్. చెప్పండి ఇప్పుడు ఆన్సర్. -4 + 8, ఇది -4. 10⁻4 10⁻3? 10⁻3కి దగ్గరగా ఉన్న ఆన్సర్ మనం చెక్ చేసుకోవాలి. 10⁻3కి దగ్గరగా ఉన్న ఆన్సర్ చూడండి. ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. 6.6 into 10⁻⁻34 అని రాసుకున్నాను. 66 into 10⁻⁻35 అని రాసుకోవాలి. ఓకేనా? సో మీకు ఫైనల్గా ఆన్సర్ చూడండి ఏమొస్తుందో చెక్ చేసుకోండి. ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే మీకు 10⁻3 వస్తుంది. ఫైనల్గా చెక్ చేయండి. 10⁻⁻35 ఉంది. ఇక -30 + 8 ఎంత? -38. పైకి వస్తే +38 అవుతుంది. సో 10⁻3 అంటే 1000కి దగ్గరగా ఉన్న ఆన్సర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 1000 మీటర్/సెకండ్. ఎక్కడ ఉంది ఏ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది చెప్పండి? 1000 మీటర్/సెకండ్ అంటే 1098 మీటర్/సెకండ్. ఆప్షన్ ఏ మ్యాచ్ అవుతుంది ఇక్కడ. ఆప్షన్ ఏ. ఓకే, అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The number of protons, neutrons and electrons in carbon 613 respectively are. చూడండి, లిజన్ హియర్. కార్బన్ 613లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఈ 6 ఏం ఇండికేట్ చేస్తో చెప్పండి? ఈ 6 నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 6 ఉన్నాయి. మరి 13 ఏమి ఇండికేట్ చేస్తుంది? ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ మాస్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ రెండు కలిస్తే మాస్ నెంబర్. ప్రోటాన్ నెంబర్ ఆల్రెడీ మీకు 6 అని తెలుసు. మరి 13 రావాలంటే న్యూట్రాన్ నెంబర్ ఎంత ఉండాలి? 7 ఉండాలి. అంతేనా? ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ 6 + 7 కలిస్తే నీకు ఎంత వస్తుంది? 13 వస్తుంది. అర్థమైందా? సో అక్కడ మీకు అడిగింది ఆర్డర్లో ప్రోటాన్ అడిగారు, తర్వాత న్యూట్రాన్ అడిగారు, తర్వాత ఎలక్ట్రాన్ అడిగారు. ప్రోటాన్ ఈజ్ 6,
neutron 7 and electron 6. Electron number 6. Okay, so which one is the right answer here? Option A is the right answer. 6, 7, 6. అంటే 6 ఎలక్ట్రాన్స్ 6 ప్రోటాన్స్ 7 న్యూట్రాన్స్ ఉన్నాయి. ప్రోటాన్ న్యూట్రాన్ నెంబర్ కలిస్తే మనకి మాస్ నెంబర్ వస్తుంది. ఓన్లీ ఎలక్ట్రాన్ నెంబర్ ఉంటుంది 6 వస్తుంది. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. ద మాసెస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, ఏ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ రెస్పెక్టివ్లీ ఇన్ ద రేషియో. మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ని 1గా మీరు అజ్యూమ్ చేసుకుంటే ప్రోటాన్ మాస్ ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాను, 1837 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. న్యూట్రాన్ మాస్ ఎలక్ట్రాన్తో కంపేర్ చేస్తే 1840 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ దీనికి నియరెస్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, 1836 అండ్ 1840 దగ్గరలో ఉన్న ఆన్సర్ ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఓకేనా, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ దెమ్. బెరీలియం 2+. బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత? 4. బెరీలియం అటామిక్ నెంబర్ 4 కదా. సో మరి బెరీలియంలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేయాలి అంటే 4 ఎలక్ట్రాన్స్లో నుంచి 2 తీసేస్తే బెరీలియం +2లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, అలాగే హైడ్రోజన్ ప్లస్, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1. హైడ్రోజన్ ప్లస్ అన్నారు కదా, హైడ్రోజన్ ప్లస్ అంటే ఏంటి? 1లో నుంచి 1 తీసేసేయండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక్క ఎలక్ట్రాన్ని తీసేసాం మనం. హైడ్రోజన్ నుంచి 1 ఎలక్ట్రాన్ ఉండేది, ఆ 1 ఎలక్ట్రాన్ని కూడా తీసేసాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇంకా 0. సో నెక్స్ట్ సోడియం అటామిక్ నెంబర్ ఎంత చెప్పండి? సోడియం అటామిక్ నెంబర్ 11. సోడియం ప్లస్ అంటే ఏంటి? సోడియం ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ మీరు సబ్ట్రాక్ట్ చేయండి. 11 - 1, దెన్ సోడియం ప్లస్ ఈస్ హ్యావింగ్, సోడియం ప్లస్ అయాన్ ఈస్ హ్యావింగ్ 10 ఎలక్ట్రాన్స్, రైట్? మెగ్నీషియం ప్లస్, మెగ్నీషియం అటామిక్ నెంబర్ తెలుసు మీకు ఎంత? 12. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. ఓకే, మరి మెగ్నీషియం ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేసేయండి. ఎన్ని ఉంటాయి? 11 ఎలక్ట్రాన్స్. సో ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది చూడండి? మెగ్నీషియం 11 అంటే మెగ్నీషియం 4తో మ్యాచ్ అవుతుంది, రైట్? అంటే ఆప్షన్ డి 4. అండ్ సోడియం 11, సో సోడియం కాదు, సోడియం 10, సోడియం సెకండ్ ఆప్షన్తో మ్యాచ్ అవుతుంది, రైట్? అండ్ H+0 ఇది ఫస్ట్ ఆప్షన్తో మ్యాచ్ అవుతుంది. అండ్ బెరీలియం 2 ఎలక్ట్రాన్స్, బెరీలియం 2 ఎలక్ట్రాన్స్ ఆప్షన్ 3తో మ్యాచ్ అవుతుంది. సో చూడండి 3, 1, 2, 4 ఆప్షన్ ఏది ఇస్తుంది? డి ఇస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆప్షన్. 3, 1, 2, 4. Is it clear? If two particles A and B are moving with the same velocity, అంటే రెండు సేమ్ వెలాసిటీతో రెండు పార్టికల్స్ ఉన్నాయి. ఒక పార్టికల్ ఏ, ఒక పార్టికల్ బి, ఆ రెండు కూడా సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. అంటే వెలాసిటీ ఆఫ్ ఏ అనేది వెలాసిటీ ఆఫ్ బికి ఈక్వల్గా ఉంది, అవునా? బట్ వేవ్ లెంత్ ఆఫ్ ఏ ఈస్ ఫౌండ్ టు బి డబుల్ దెన్ దట్ ఆఫ్ బి. అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఏ అనేది వేవ్ లెంత్ ఆఫ్ బితో 2 times ఉంది. Then which of the following statement is correct? Both A and B have the same masses. Mass of A is half that of B. Mass of B is half that of A. Mass of B is 1/4 of A. Then masses ki relation enti? Mass of A ki mass of B ki unna relation meeru find out cheyandi. So ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? లాంబ్డా ఈక్వల్ టు h/mv. సో ఫార్ములా మీకు తెలుసు కదా, లాంబ్డా ఈక్వల్ టు h/mv. హెచ్ అనేది కాన్స్టెంటే, బి వాల్యూ కూడా కాన్స్టెంటే. సో అప్పుడు వి ఆఫ్ పార్టికల్ వి ఈక్వల్ టు ఏమని రాయొచ్చు చెప్పండి? సో వి ఈక్వల్ టు h/m ఇంటూ లాంబ్డా. ఓకే, సో మనకి తెలుసు ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఏ అట వెలాసిటీ ఆఫ్ బికి ఈక్వల్గా ఉందంట. వెలాసిటీ ఆఫ్ ఏకి ఫార్ములాని అప్లై చేయండి. హెచ్ అనేది కాన్స్టెంట్, h/ma ఆఫ్ lambda into a, ఇది ఎలా రాయొచ్చు? mb into lambda into b. ఇక లాంబ్డా ఏకి లాంబ్డా బికి మధ్యలో రిలేషన్ ఉన్న ఫార్ములా ఉంది కదా. సో లాంబ్డా ఏని 2 లాంబ్డా బితో మనం రీప్లేస్ చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం? h/ma, ఈ లాంబ్డా ఏని నేను ఏం రాస్తున్నాను? 2 into లాంబ్డా బిగా సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. h/mb into లాంబ్డా బి. చూడండి బోత్ సైడ్ హెచ్ గెట్ క్యాన్సర్, ఓకే? లేదంటే బై హెచ్ అటు తీసుకెళ్తే
ఇంటూ హెచ్ ఇటు తీసుకెళ్తే బై హెచ్ అవుతుంది, హెచ్ బై హెచ్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే బోత్ సైడ్ డినామినేటర్లో లాంబ్డా బి, డినామినేటర్లో లాంబ్డా బి క్యాన్సిల్ అయింది. సో ఇంకేం మిగిలింది ఇక్కడ 1/2MA ఈక్వల్ టు 1/MB. సో దీన్ని ఏం రాయొచ్చు మళ్ళీ చెప్పండి, 2MA ఈక్వల్ టు MB. ఓకే, సో దెన్ MA ఈక్వల్ టు, కెన్ ఐ రైట్ లైక్ దిస్, MB/2. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ మీరు అప్లై చేయండి. ఏ ఆప్షన్ ఇక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి. ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, మాస్ ఆఫ్ ద A ఈస్ హాఫ్ దట్ ఆఫ్ B. అంటే మాస్ ఆఫ్ A అనేది మాస్ ఆఫ్ B తో కంపేర్ చేస్తే హాఫ్ ఉంటుంది. సో ఆప్షన్ B మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ B, మాస్ ఆఫ్ A ఈస్ హాఫ్ దట్ ఆఫ్ మాస్ ఆఫ్ B. ఓకే, విచ్ ఆప్షన్ ఈస్ మ్యాచింగ్, మాస్ ఆఫ్ A అనేది మాస్ ఆఫ్ B తో కంపేర్ చేస్తే 2 times by 2 times ఉంది, మాస్ ఆఫ్ B by 2 times ఉంది. Okay, so option B here matching. Note down this. So చాడ్విక్ ఏం డిస్కవర్ చేస్తాడు, న్యూట్రాన్స్ ని డిస్కవర్ చేస్తాడు. ఎలక్ట్రాన్స్ ఆర్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్, ప్రోటాన్స్ ఆర్ డిస్కవర్డ్ బై మీకు తెలుసు గోల్డ్స్టైన్. ఇక్కడ అడిగింది చాడ్విక్ ఏం డిస్కవర్ చేస్తాడు, చాడ్విక్ డిస్కవర్ ద న్యూట్రాన్స్. అంటే ఏ అనేది 3 తో మ్యాచ్ అవుతుంది. ఓకే, అండ్ రూథర్ఫోర్డ్ మీకు తెలుసు ఆల్రెడీ, దట్ ఈస్ న్యూక్లియర్ అటామిక్ మోడల్. మనకి ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా రూథర్ఫోర్డ్ న్యూక్లియస్ యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేశాడు. తర్వాత ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతాయని చెప్పారు. సో అది దాన్ని ఏమంటున్నాం, న్యూక్లియర్ అటామిక్ మోడల్ అంటున్నాం. అంటే బి అనేది 4తో మ్యాచ్ అవుతుంది. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ డిస్కవర్ చేశారు, దేని ద్వారా డిస్కవర్ చేశారంటే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ ట్యూబ్ ద్వారా. ఓకే, సో జేజే థామ్సన్ డి అనేది 1తో మ్యాచ్ అవుతుంది. ఇంకా మోస్ట్లీ ఇంకా ఇది మిగిలి ఉంది ఏంటి, ఇంకా ఓన్లీ 2. మోస్ట్లీ ఎక్స్రే స్పెక్ట్రా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది మీకు చెప్పండి, A3, B4, C2, D1. సో ఆన్సర్ D ఇయర్ మ్యాచింగ్. ఇస్ ఇట్ క్లియర్? Calculate the wave number and frequency of orange radiation having 6300 angstrom. వేవ్ నెంబర్కి ఫార్ములా చెప్పండి, న్యూ బార్ ఈక్వల్ టు 1/వేవ్ లెంత్ లాంబ్డా. ఓకే, వేవ్ లెంత్ వాల్యూ మీకు ఇక్కడ ఎంత ఇచ్చారు, వేవ్ లెంత్ వాల్యూ 6300 యాంగ్స్ట్రమ్స్ ఇచ్చారు. యాంగ్స్ట్రమ్స్ని మీటర్లోకి మార్చాలంటే ఎలా మార్చవచ్చు, 1 angstrom ఈక్వల్ టు 10⁻10 మీటర్, ఆర్ వీ కెన్ రైట్ 63 × 10⁻8. ఈ 2 zeros ఈ 10⁻10 మల్టిప్లై చేస్తే 10⁻8 అవుతుంది. సో లాంబ్డా వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1/63 × 10⁻8 కదా. ఈ 10⁻8 పైకి వెళ్తే 10⁻8 అవుతుంది బై 63. ఇందులోకి ఒక 2 zeros పక్కకు పెడదాం, ఇది 10⁻6 రాసుకుందాం, అప్రాక్సిమేట్లీ 60గా రాసుకుందాం, మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. అండ్ 0 0 క్యాన్సిల్ చేయండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, 6 1 6, 4 రిమైండర్, అండ్ 6 6 36, 1.6 × 10⁻6 మీటర్ ఇన్వర్స్. ఓకే, ఇది మీటర్ అయితే ఇదేమవుతుంది 1/λ 1/మీటర్ ఇన్వర్స్. 1/మీటర్ అంటే మీటర్ ఇన్వర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ కాదు, ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, న్యూ బార్ ఈక్వల్ టు C/λ. దీన్ని C × 1/λ చేసుకుంటే 1/λ అంటే ఏంటి, న్యూ బారే కదా. నేను ఇంకో ఫార్ములాలో 1/λని నేను న్యూ బార్తో రీప్లేస్ చేయొచ్చు కదా, ఎస్ ఆర్ నో. సో C/λ ఇక్కడ 1/λ న్యూ బార్తో రీప్లేస్ చేశాను అంటే C × న్యూ బార్ కూడా అవుతుంది ఫార్ములా. ఓకే, C అంటే మీకు తెలుసు వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంతది, 3 × 10⁸. మనకి న్యూ బార్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, 1.6 × 10⁻6. ఇప్పుడు ఈ 1.6ని 3తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది, 4.8 × 10⁻14. ఎస్, అండ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి పర్ సెకండ్లో మనం మెజర్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ సి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఆన్సర్ సి ఇయర్స్ మ్యాచింగ్. 1.6 అంటే 1.6కి దగ్గరలో ఉంది 1.587, 4.8కి దగ్గరలో ఉంది 4.767. మనకు కావాల్సింది అక్కడ లాస్ట్ డిజిట్స్ చూడండి, 10⁻6 ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ 10⁻14 మ్యాచ్ అవ్వాలి. ఎక్కడ ఉన్నాయి 10⁻6, ఇక ఇక్కడ 10⁻6 ఉంది, ఇక్కడ 10⁻14 కూడా ఉంది. ఎస్ ఆర్ నో? ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద టూ ఎలిమెంట్స్ A Z1 M1, B Z2 M2, the following relations are true, where masses are not equal, atom number also not equal, but M1 minus Z1, M2 minus Z2 is equal. సో ఇలా ఉంటే అది ఏ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు.
ఏదైనా ఆటమ్ని మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తే అటామిక్ నెంబర్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం, మాస్ నెంబర్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. మాస్ నెంబర్ మైనస్ ఆటమ్ నెంబర్ చేస్తే మీకు ఏ నెంబర్ వస్తుంది? న్యూట్రాన్ నెంబర్ వస్తుంది, అవునా? ఇక్కడ మాస్ అంటే ఎంగా తీసుకున్నారు, అటామిక్ నెంబర్ని జెడ్గా తీసుకున్నారు. ఎం మైనస్ జెడ్ అనేది ఏంటి? న్యూట్రాన్ నెంబర్ ఇస్తుంది. అంటే M1 మైనస్ Z1 అలాగే M2 మైనస్ Z2 రెండు ఈక్వల్గా ఉన్నాయి, అంటే న్యూట్రాన్స్ నెంబర్ సేమ్గా ఉన్నాయి. సో రెండు ఎలిమెంట్స్కి న్యూట్రాన్ నెంబర్ సేమ్ ఉంటే వాటిని ఏమనాలి? ఐసోటోన్స్ అని అంటాం. అరే దీస్ టూ ఆర్ ఐసోటోనిక్ ఎలిమెంట్స్. యువర్ ఆప్షన్ E is matching. ఓకే, find the correct set with isoelectronic species. Isoelectronic species means same number of electrons are having species. అంటే దేనికైతే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ అని అనాలి. సో ఇప్పుడు మనకి నైట్రోజన్ అటామిక్ నెంబర్ మీకు తెలుసు ఎంత? నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, రైట్? N3 మైనస్ అంటే 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతున్నాయి. N3 మైనస్ అంటే ఏంటి? 3 ఎలక్ట్రాన్స్ని మనం యాడ్ చేస్తున్నాం, 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతున్నాయి. సో 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, ఏమవుద్ది? 7 + 3 = 10 అవుతుంది. మీకు మెగ్నీషియం అటామిక్ నెంబర్ తెలుసు. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత చెప్పండి? మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. సో మెగ్నీషియం 2+ అంటే ఏంటి? 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తాం. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే 12 - 2 ఎంత అవుద్ది? 10 ఎలక్ట్రాన్స్. దీనికి కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే ఫ్లోరిన్ తీసుకోండి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 9. 12 - 2 which is equal to 10. అలాగే ఫ్లోరిన్లో 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫ్లోరైడ్ అంటే ఏంటి? మైనస్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ యాడ్ అవుతుంది. అంటే 9 + 1 10 ఎలక్ట్రాన్స్. O2- ఆక్సిజన్ ఎంత? 8. O2- చెక్ చేయండి ఒకసారి. అంటే 8కి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి, 2 నెగిటివ్ చార్జెస్ యాడ్ అయ్యాయి, అందుకే ఆటమ్కి నెగిటివ్ చార్జ్ వచ్చింది. 8 + 2 10. సో అన్ని సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఐసోఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటాం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చూడండి. N3- Mg2+, F- O2- అన్ని ఎందులో ఉన్నాయి? ఏ ఆప్షన్లో ఉన్నాయి? ఆప్షన్ సిలో ఉన్నాయి. సో ఇవన్నిటిని ఐసోఎలక్ట్రానిక్ స్పీసెస్ అని అన్నారు. క్లియర్? సో వేవ్ లెంత్ ఆఫ్ ప్రోటాన్ ఆర్ H+ ion with kinetic energy 1.65 electron volts ఇచ్చారు. కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంది అండ్ దీన్ని జౌల్స్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఇంటూ 1.6 × 10⁻−19తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇది కైనెటిక్ ఎనర్జీ, అప్పుడు జౌల్స్లోకి కన్వర్ట్ అవుద్ది. తర్వాత ఏముంది ఇక్కడ? మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఇచ్చారు. సో మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఎంత ఇచ్చారు? 1.6726 × 10⁻−27 kg ఉంది. దెన్ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హియర్? సో వేవ్ లెంత్ చూడండి. వేవ్ లెంత్కి మాస్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేటెడ్ ఉన్న ఫార్ములా డి బ్రోగ్లీ వేవ్ లెంత్లో వస్తుంది. డి బ్రోగ్లీ, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ, లాంబ్డా = ఫార్ములా ఏంటి? h/√/2m × కైనెటిక్ ఎనర్జీ. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 6.6 × 10⁻²/√/2 × mass of the proton is 1.6726 × 10⁻−27 and kinetic energy formula ఎంత? kinetic energy value ఎంత ఉంది ఇక్కడ? 1.65 × 1.6 × 10⁻−9. సో ఈ మొత్తం మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ 0.022 × 10⁻−10 మీటర్ వస్తుంది. దీన్ని మనం 0.022 నానోమీటర్గా రాసుకోవచ్చు. సో ఏ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ? ఆప్షన్ డి ఇక్కడ మ్యాచ్, ఆప్షన్ సి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. 0.022 నానోమీటర్. ఈజ్ ఇట్ క్లియర్? The wavelength of microscopic particle of mass 9.1 × 10⁻−31 kg is 182 nanometer. Its kinetic energy in joule find out చేయమన్నారు. ఓకే, హెచ్ వాల్యూ ఇచ్చారు 6.625 × 10⁻−34 ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఎలా దీన్ని సాల్వ్ చేద్దాం చూడండి. లాంబ్డా =h/mv, దీని నుంచి వెలాసిటీ వాల్యూ కనుక్కోండి. వెలాసిటీ h/m లాంబ్డా ద్వారా వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ వచ్చిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా యూజ్ చేయండి. కైనెటిక్ ఎనర్జీ =12mv². సో యూజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. వెలాసిటీ కనుక్కోండి. ఇప్పుడు వెలాసిటీ =6.625 × 10⁻−24
బై మాస్ వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ 9.1 ఇంటూ 10 పవర్ మైనస్ 31 kg 182 ఇంటూ నానోమీటర్లో ఉంది, దాన్ని మీటర్లోకి మార్చాలంటే 1 నానోమీటర్ ఈక్వల్ టు 10 to the power of -9 మీటర్. సో ఇది సాల్వ్ చేయాలంటే జస్ట్ అప్రాక్సిమేట్లీకి దగ్గరగా వాల్యూస్ మీరు వేసుకోండి, రైట్. సో 6.625ని ఎలా మార్చుకుందాం? 6.625ని 7గా మార్చుకుందామా, 6గా మార్చుకుందామా? 6గా మార్చేసుకోండి. 6 ఇంటూ 10 పవర్ మైనస్ 24, ఈ 9ని 10 చేసేద్దాం, 10 ఇంటూ 10 పవర్ మైనస్ 31, ఈ 182ని 180 రౌండ్ ఫిగర్గా చేసుకుందాం ఇంటూ 10 పవర్ మైనస్ 9. ఇప్పుడు చూడండి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం కదా, ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. 6 హౌ మెనీ టైమ్స్? 30 టైమ్స్. ఓకే, సో తర్వాత ఏం మిగిలింది మనకి ఇక్కడ? 10 పవర్ మైనస్ 34, not 24 it is. 10 power minus 34 it is. Okay, 10 power minus 34 by, so ఇక్కడ చూడండి ఇక్కడ కూడా 10 ఉంది, ఇక్కడ కూడా 10 ఉంది, 100 అవుతుంది. 100 into 10 power minus 31 minus 9 plus 2, అండ్ తర్వాత ఏముంది ఇక్కడ ఇంటూ 1/3. సో ఇవన్నీ చేయండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1/3 ఇంటూ చెప్పండి 10 పవర్ మైనస్ 34, ఇది ఎంత అవుతుంది? 31 minus 9 minus 40 plus 2 minus 38, minus 38 పైకి వెళ్తే ప్లస్ 38, సో 10 పవర్ 4/3 అవుతుంది, అవునా? సో 1/3 ఇంటూ 10 పవర్ 4 అంటే ఎంత? ఒక 10 ఇటు ఇచ్చేస్తాం అనుకుందాం, ఒక 10 ఇటు ఇచ్చేసేయండి, అప్పుడు ఇది 10 పవర్ 3 అవుతుంది. ఓకే, ఇది ఎంత అవుతుంది? 3.3 ఇంటూ 10 పవర్ 3, ఎందుకంటే మనము 3.3 వచ్చింది, బట్ ఇక్కడ 6.625ని మనం 6గా అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి తగ్గించాము, వచ్చిన వాల్యూ కూడా తక్కువ వాల్యూ అవుతుంది. సో దీన్ని పెంచడానికి 3.3ని రౌండ్ ఫిగర్ చేసేసి 4 ఇంటూ 10 పవర్ 3 వేసేసుకున్నాం, నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 4 ఇంటూ 10 పవర్ 3 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. మీరు రియల్గా చేసినా అంతే వస్తుంది, మొత్తం అదే వాల్యూస్ తీసుకొని చేసినా మీకు ఆన్సర్ వెలాసిటీ వాల్యూ 4 ఇంటూ 10 పవర్ 3 మీటర్ పర్ సెకండే వస్తుంది. సో తర్వాత ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఉంది మనకి, ఏంటది? కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ mv². సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ m అంటే ఎంత ఇక్కడ? 9.1 ఇంటూ 10 to the power of -31 kg, అండ్ వెలాసిటీ ఎంత వచ్చింది మనకి? 4 ఇంటూ 10 పవర్ 3 ఇంటూ 4 ఇంటూ 10 పవర్ 3, v స్క్వేర్ ఉంది కదా, సో 2 క్యాన్సిల్ చేయండి ఇక్కడ, రైట్. సో 9.1 ఇంటూ 9 ఇంటూ 2 18 ఇంటూ 4 ఎంత? 72, అంటే ఆన్సర్ మీకు 7.28కి దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ 10 పవర్ మైనస్ 31 ఉంది, ఇక్కడ 10 పవర్ 6 ఉంది, -31 ప్లస్ 6 ఏమవుతుంది? 10 పవర్ మైనస్ 24 అవుతుంది. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ జౌల్స్లో మనకు వస్తుంది 7.28 ఇంటూ 10 to the power of -24 joules. So which answer matching you? So your answer B is matching. 7.28 into 10 to the power of -24. Is it clear everyone? The radiation with maximum frequency is X-rays, radio waves, UV rays, IR rays. సో అన్నిటికంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంది అంటే దానికి ఎనర్జీ కూడా మ్యాక్సిమం ఉంటుంది. సో మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఫస్ట్ వచ్చే ఎనర్జీ ఏది? ఫస్ట్ వచ్చే ఎనర్జెటిక్ రేడియేషన్ ఏది? కాస్మిక్ తర్వాత వచ్చేది గామా, ఆ తర్వాత ఎక్స్రే, ఆ తర్వాత యూవి, నెక్స్ట్ విజిబుల్, నెక్స్ట్ ఐఆర్, నెక్స్ట్ మైక్రోవేవ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ రేడియో వేవ్. ఓకే, సో కాస్మిక్ రేకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటే దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువనే ఉంటుంది, వేవ్ నెంబర్ కూడా ఎక్కువనే ఉంటుంది, బట్ వేవ్ లెంత్ మాత్రం తక్కువ ఉంటుంది. మీకు తెలుసు ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. ఓకే, ఎనర్జీ రిలేటెడ్ టర్మ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వేవ్ నెంబర్. కాస్మిక్ రే అన్నిటికంటే ఎక్కువ ఎనర్జెటిక్ రే ఇది కాస్మిక్ రే, దానికి వేవ్ లెంత్ చాలా తక్కువగా ఉంటుంది, దీని వేవ్ లెంత్ చాలా 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 తక్కువ. ఓకే, సో రేడియో వేవ్ ఎనర్జీ తక్కువ కాబట్టి వేవ్ లెంత్ దీనికి ఎక్కువ ఉంటుంది, ఈ వేవ్ లెంత్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఈ ఆర్డర్లో మీకు అరేంజ్ చేసుకుంటే దేనికి ఎక్కువ ఎనర్జీ రే వస్తుంది? ఎక్స్రే, రేడియో వేవ్, యూవి, ఐఆర్. అన్నిటికంటే ముందు ఉండేది ఎక్స్రే. సో ఎక్స్రేకి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది మిగతా ఈ 3 రేడియేషన్స్ కంటే కూడా. ఓకే, సో విచ్ వన్ ఈజ్ మ్యాచింగ్ హియర్? ఎక్స్రే ఈజ్ మ్యాచింగ్. క్లియర్?
An element in +2 oxidation state has 24 electrons. అంటే ఒక ఎలిమెంట్ +2 oxidation state తో ఉంది, దాంట్లో 24 electrons ఉన్నాయంట. The atomic number of the element and the number of unpaired electrons in its respectively are. ఓకే, అటామిక్ నెంబర్ రావాలి, బట్ ఆక్సిడేషన్ స్టేట్ +2లో మీకు 24 ఇచ్చారు. మరి ఇది అయానిక్ స్టేట్లో 24 electrons అయితే, అంటే ఈ 2 electrons తీయక ముందు దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 26 electrons ఉన్నట్టు. అంటే అటామిక్ నెంబర్ ఏమవుతుంది? 26. అది ఇచ్చిన ఆటం ఏంటి? ఐరన్. అదేంటి? అది ఐరన్. ఐరన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీకు తెలుసు, ఏంటది? 3d6 4s2. ఏంటది? 3d6 4s2 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పాను కదా, 3d6 4s2. ఐరన్ అటామిక్ నెంబర్ 26, 3d6 4s2. సో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే పేర్ అవని ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఓకే, పేర్ అవని ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇలా కనుక్కోవడం. సో ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్, ఫిఫ్త్ ఎలక్ట్రాన్, సిక్స్త్ ఎలక్ట్రాన్. ఓకే, ఇలా పేర్ చేసినాక పేర్ అవని ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ పేర్ అవని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే అటామిక్ నెంబర్ వచ్చేసి 26, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4. ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది? ఆప్షన్ బి ఇయర్ మ్యాచ్. Is it clear everyone? Okay.